ఈరోజు మన వీడియోలో గోధుమ పిండితో బిస్కెట్లు ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూద్దామండి. దీని పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారండి. చేసుకోవటం కూడా చాలా సులభం అండి. గోధుమ పిండితో మరి ఏ విధంగా తయారు చేసుకోవాలో మన వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. నేను మీ రత్నారావు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో కొత్త వెరైటీ ఏంటంటే బిస్కెట్స్ చేసుకుందామండి. గోధుమ పిండితో బిస్కెట్లు ఎలా చేయాలో ఈరోజు మనం చూసేద్దాం. మనకి బయట దొరికే బిస్కెట్లలో మైదా పిండి కలపటం వల్ల అది పిల్లల ఆరోగ్యానికి అంత మంచిది కాదండి. అది కాకుండా నిల్వ ఉండడానికి రకరకాల వెజిల్స్ కూడా కలుపుతూ ఉంటారండి. సో అవి అంత మంచిది కాదు కాబట్టి మన చేత్తో పిల్లలకి మన ఇంట్లో బిస్కెట్లు ఏ విధంగా తయారు చేసి తినిపించాలో, అలాగే దానికి కావాల్సిన పదార్థాలు కూడా చూద్దామండి. ఇది ఎంతో టైం పట్టదండి. గంట నుంచి గంటన్నర వరకు పడుతుందండి బిస్కెట్లు చేయటం. చాలా ఈజీ అండి, చాలా సులభంగా కూడా చేసుకోవచ్చు. ఒక్కసారి మీరు చూసారంటే ఎలా చేయాలో మీరే చేసేస్తారండి. గోధుమ పిండి కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిదే కదండి మైదా పిండితో పోల్చుకుంటే. మైదా పిండితో పోల్చుకుంటే గోధుమ పిండి ఆరోగ్యానికి చాలా మంచిదండి. మైదా పిండి అంత మంచిది కాదండి. కాబట్టి మనం కొంతలో కొంతైనా బయట దొరికే బిస్కెట్లని అవాయిడ్ చేస్తూ మన పిల్లలకి మన చేత్తో మన ఇంట్లో బిస్కెట్లు తయారు చేసి పెట్టేద్దామండి. ఇప్పుడు వచ్చేసే పండుగల సీజన్ కూడా వచ్చేస్తుంది కదండి. క్రిస్మస్, న్యూ ఇయర్, అలాగే సంక్రాంతి. సో ఈ వచ్చే పండుగలకైనా లేకపోతే మీకు ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడైనా సరే పిల్లలకి మరి బిస్కెట్లు తయారు చేసి పెట్టండి. పిల్లలే కాదండి, పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరైనా ఈ బిస్కెట్లు చాలా లైక్ చేసి ఇష్టపడితే తింటారండి. చాలా ఈజీ అండి, అలాగే టైం కూడా ఎక్కువ తీసుకోదండి. ఇంకా లేట్ చేయకుండా మనం చూసేద్దామండి. అంతకంటే ముందు ఒక రిక్వెస్ట్ అండి. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ నా పాత వీడియోస్ని ఒకసారి చూడండి. అవి కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ బెల్ బటన్ ఉంటుందండి, దాన్ని నొక్కండి. అప్పుడు నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం లేట్ చేయకుండా మన ఛానల్లోకి వెళ్ళిపోయి బిస్కెట్ల తయారీ విధానం చూసేద్దామండి. గోధుమ పిండితో బిస్కెట్లు తయారు చేసుకోవడానికి మనం ముందుగా ఒక శుభ్రమైన పాత్రను తీసుకోవాలండి. దానిలో ఒక పావు కప్పు వరకు కాచిన నెయ్యి వేసుకోవాలండి. మనం ఏ కప్పుతో తీసుకుంటామో అన్ని మెజర్మెంట్స్ అదే కప్పుతో తీసుకోవాలండి. ఆ కప్పుతోనే ఒక అరకప్పు వరకు షుగర్ తీసుకోవాలండి. మీరు దీన్ని మిక్సీలో గ్రైండ్ చేసి అయినా వేసుకోవచ్చండి. అలాగే ఆ కప్పుతోనే మనం ఏ కప్పుతో తీసుకుంటామో దాంతోనే ఒక కప్పు వరకు గోరువెచ్చని వాటర్ వేసుకోవాలండి. ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి. ఇలా సాల్ట్ వేసుకోవటం వల్ల బిస్కెట్లు చాలా బాగుంటాయండి. ఈ విధంగా గోరువెచ్చని నీళ్లు పోసుకోవటం వల్ల మన పంచదార బాగా కరుగుతుందండి. అంతేకాకుండా మన బిస్కెట్లు కూడా బాగా గుల్లగా వస్తాయండి. నేను వీడియోలో చూపించిన విధంగా అలా కలుపుకుంటూ ఉండాలండి. పంచదార మొత్తం కలవాలండి వాటర్లో. పంచదార బాగా కరిగిపోయిందండి. చూడండి, ఇలా పంచదార మొత్తం కరిగిపోయేటట్టు తిప్పుకోవాలండి. పంచదార మొత్తం బాగా కరిగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలండి. ఇలా యాలకుల పొడి వేసుకోవటం వల్ల మంచి సువాసన వస్తుందండి. యాలకుల పొడి వద్దు అనుకుంటే మీరు వెనీలా వెజిల్స్ 2 డ్రాప్స్ వేసుకోండి. అవి కూడా వద్దనుకుంటే ఏమి వేసుకోకపోయినా పర్వాలేదండి. మనం ఏ గిన్నె కొలతలతో అన్నీ తీసుకున్నామో అదే గిన్నెతో 2 కప్పుల గోధుమ పిండిని వేసుకోవాలండి. మనం ఏ గిన్నెతో అయితే షుగరు, నెయ్యి తీసుకున్నామో అదే గిన్నెతో 2 కప్పుల గోధుమ పిండిని కూడా వేసుకున్నామండి. మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా ఉండాలండి, అది మటుకు గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం వేసుకున్నటువంటి గోధుమ పిండిని చేతివేళ్లతో ఒత్తుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఉంటే ఒక ముద్దలాగా ఫామ్ అవుతుందండి. ఇలా చేతివేళ్లతోనే ఒత్తుకోవాలండి, గట్టిగా ప్రెస్ చేసి కలపకూడదండి. అలా గట్టిగా ప్రెస్ చేసి కలిపితే మన బిస్కెట్ల లోపల లేయర్స్గా ఫామ్ అవ్వదండి. ఇలా చేతివేళ్లతో ఒక ముద్దలాగా కలుపుకుందామండి. మనం తీసుకున్న పంచదార నీళ్ళలో ఆ పిండి కలిసిపోతే సరిపోతుందండి. గట్టిగా వత్తనాల్సిన అవసరం లేదండి. మనం కలుపుకున్నటువంటి పిండి ముద్దని 2 భాగాలుగా విభజించుకుందామండి. 2 భాగాలుగా విభజించుకుని ఒక భాగాన్ని పక్కన పెట్టేసుకుని వేరే భాగాన్ని కిచెన్ టాప్ పైన కానీ లేకపోతే ఇలా చపాతీలు చేసే స్టోన్ ఉంటుంది కదండి, ఆ రాతి మీద కానీ ఈ విధంగా చపాతీ
లాగా చేసుకుందామండి. చపాతీ చేసుకోవడానికి ఎలాంటి పొడిపిండిని కానీ అలాగే నెయ్యిని కానీ ఉపయోగించాల్సిన అవసరం లేదండి. మనకి చపాతీ మామూలుగానే చేసేసుకోవచ్చు. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే 1/2 ఇంచ్ మందంలో చేసుకోవాలండి మనం చేసుకునే చపాతీని. చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా మరీ పలచగా చేసుకోకూడదండి. 1/2 ఇంచ్ మందంలో చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా 1/2 ఇంచ్ మందంలో ఉండాలండి చపాతీ అన్నది. అప్పుడే మనకి మంచిగా లేయర్స్గా అలాగే లోపల గుల్లగా ఫామ్ అవుతుందండి మన బిస్కెట్లు. ఇలా 1/2 ఇంచ్ మందంలో మొత్తం చపాతీని ప్రిపేర్ చేసుకోవాలండి. 1/2 ఇంచ్ మందంతో చపాతీని ఒత్తుకున్న తర్వాత మన కిచెన్లో ఏదో ఒక మూతలు ఉంటాయి కదండి రౌండ్ షేప్లో, ఆ మూతతో మనం రౌండ్ షేప్లో బిస్కెట్లు తయారు చేసుకుందామండి. అదేవిధంగా ఇలా హార్ట్ షేప్లో కూడా మనం బిస్కెట్లు తయారు చేసుకుందామండి. ఇలా హార్ట్ షేప్లో ఉంటే బిస్కెట్లు పిల్లలు తినడానికి బాగా ఇష్టపడతారు కదండి. నేనైతే ఫస్ట్ రౌండ్ షేప్లో బిస్కెట్లు తయారు చేసి చూపిస్తానండి. ఇలా ఒక మూత తీసుకుని, ఏదో ఒక మూత ఉంటుంది కదండి మన కిచెన్లో డబ్బాలకి, అవి తీసుకుని ఇలా ఒత్తుకుంటా ఉంటే సరిపోతుందండి. మనకి షేప్ అవుట్ అయిపోతాయి బిస్కెట్లు. మొత్తం ఇలా ఒత్తుకోవాలండి. ఇలా రౌండ్ షేప్లోనే కాదండి, ట్రయాంగిల్ షేప్లో చేసుకోవచ్చండి. లేకపోతే మనం మూన్ చందమామ షేప్లో అయినా చేసుకోవచ్చండి. మనకి ఎలాంటి షేప్లో అయినా చేసుకోవచ్చండి. మనకి ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే దాంతో చేసుకోవచ్చండి. ఇలా మొత్తం చేసుకున్న తర్వాత ఆ చపాతీ చేసుకున్నాం కదండి, ఆ చపాతీని ఇలా లేపితే మనం కట్ చేసినటువంటి బిస్కెట్స్ మాత్రం రౌండ్ షేప్లో కట్ చేసాం కదండి, అవి కింద ఉండిపోతాయి. ఈ పై లేయర్ వచ్చేస్తుందండి, అలా తీసేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం పిండిని చేసుకోవచ్చండి. హార్ట్ షేప్లో కూడా బిస్కెట్లు ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి. చూడండి, ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఉంటే మనకి బిస్కెట్ అన్నది ఈ విధంగా వస్తుందండి. దీన్ని కూడా తీసేసుకుని ప్లేట్లో పెట్టుకుందామండి. ఇప్పుడు ఈ మిగిలిపోయిన పిండిని వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. దాన్ని కూడా ఒక ముద్దలాగా చేసుకుని మిగతా బిస్కెట్లు కూడా దాంతో చేసుకోవచ్చండి. అలా ప్రతిసారి చేసుకోవాలండి పిండి అయిపోయేదాకా. నేను రౌండ్ షేప్లో కూడా ప్రిపేర్ చేశానండి బిస్కెట్లు చూడండి. అలాగే హార్ట్ షేప్లో కూడా చేసిన బిస్కెట్లు చూడండి. మొత్తం ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకున్నానండి. దానిలో డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ అన్నది బాగా వేడవ్వాల్సిన అవసరం లేదండి. జస్ట్ కొంచెం వేడి పడితే సరిపోతుందండి. చూడండి, ఒక బిస్కెట్ వేసి చూపిస్తున్నాను. అలా నురుగులుగా వస్తే సరిపోతుందండి. బాగా హీట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా కాగిన నూనెలో మనం ప్రిపేర్ చేసిన బిస్కెట్లన్నీ వేసుకోవాలండి. మీరు మటుకి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయిల్ వేడి అవ్వకూడదండి. వేడైతే మన బిస్కెట్లు ఒకేసారి కలర్ చేంజ్ అయిపోయి లోపల అంతగా ఏగవండి. ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో స్టవ్ని తగ్గించుకుంటూ పెంచుకుంటూ మనం ఈ బిస్కెట్లని ఫ్రై చేసుకోవాలండి. అది మటుకి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం అండి. ఇలా మొత్తం వేసిన తర్వాత ఒకేసారి గట్టి పెట్టి తిప్పకూడదండి. మీకు తెలుస్తుందండి, ఆ పచ్చిదనం పోయి కొంచెం వైట్ కలర్లో వచ్చిన తర్వాతే మనం గట్టి పెట్టి తిప్పాలండి. అప్పటి వరకు మనం వెయిట్ చేయాలండి. ఇలా ఆ పచ్చిదనం పోయి కొంచెం వైట్ కలర్స్లో వచ్చి ఇలా బిస్కెట్లు మనకు కనిపిస్తూ ఉంటాయండి. ఆ పైన వచ్చే ఆ బొబుల్స్ అంతా పోయి నురుగంతా, అప్పుడు మనం గట్టి పెట్టి రెండో వైపుకు తిప్పుకోవాలండి. మన నూనెలో కాగిన బబుల్స్ అన్నీ పోయి కొంచెం ట్రాన్స్పరెంట్గా అయినాయి కదండి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం బిస్కెట్లని రెండో వైపు తిప్పుకోవాలండి. ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడే మన బిస్కెట్లకి 2 లేయర్స్ లాగా ఫామ్ అయిపోయింది చూడండి. ఇలా ఫామ్ అవటం వల్ల లోపల వరకు బాగా ఉడుకుతుందండి బిస్కెట్ అన్నది. ఇలా బాగా కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదండి. కొంచెం కలర్ చేంజ్ అయినప్పుడు తీసేసుకోవచ్చండి. బాగా కలర్ చేంజ్ అయితే బయటికి తీసిన తర్వాత బాగా బ్లాక్ కలర్లోకి వచ్చేస్తాయండి. ఈ విధంగా వేగితే సరిపోతుందండి. ఇంకా ఈ బిస్కెట్ని మనం ఒక పాత్రలో పెట్టేసుకుందామండి తీసుకుని. రెండో వాయికి కూడా నేను బిస్కెట్లు వేసుకుంటున్నానండి. ఇవి హార్ట్ షేప్లో చేసాం కదండి ఆ బిస్కెట్స్, అవి కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలండి.
ఇలా మొత్తం బిస్కెట్లన్నిటిని ఫ్రై చేసుకుందామండి మనం. బిస్కెట్లు ఫ్రై చేసి బయటకు తీయగానే కొంచెం మెత్తగా అనిపిస్తాయండి. కొంచెం చల్లారిన తర్వాత అవి గట్టిపడతాయండి. ఇది గుర్తుపెట్టుకోండి, మెత్తగా ఉన్నాయి ఏంటి అనుకోవద్దండి. ఫస్ట్ మన నూనెలో నుంచి తీయగానే కొంచెం మెత్తగానే ఉంటాయండి బిస్కెట్స్. కొంచెం టైం తీసుకుని గట్టిపడతాయండి. మన బిస్కెట్లు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. మా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. చూడండి, లేయర్స్గా చక్కగా చూడండి, 2 లేయర్స్గా ఫామ్ అయింది. అలాగే నేను హాట్ షేప్లో కూడా బిస్కెట్లు తయారు చేశానండి. అవి కూడా చూడండి, 2 లేయర్స్గా. సో టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తానండి. చూడండి, బిస్కెట్లు చాలా అటు మెత్తగా లేదండి, మరీ అటు గట్టిగా కూడా లేదండి, మధ్యస్థంగా ఉంది. బాగుందండి. నిజంగా మనం దీంట్లో గోధుమ పిండి వాడాం కదండి, అయినా సరే చాలా బాగుందండి. అంటే నెయ్యి వేసాం, షుగర్, పంచదార, యాలకుల పౌడర్ అన్నీ వేసాం కదండి, చాలా బాగా కుదిరిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ అభిప్రాయం నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మన బిస్కెట్లు అయితే చాలా సూపర్గా ఉన్నాయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీతో కలుస్తాను. నేను మీ రత్నారావు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.